ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. ఇదియు కాక నేను ఈ గోడ పని చేయగా ఆ పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. Nehemiah chapter 5 verse 16. Indeed, I also continued the work on this wall, and we did not buy any land. All my servants were gathered there for the work. దేవునికి స్తోత్రాలు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1-2లో మనం చూస్తున్నాము. ఆయన ప్రార్థన, అలాగే రాజుగారి యొక్క కటాక్షం నెహెమ్యా గారికి, అలాగే నెహెమ్యా గారు యెరూషలేము పట్టణం రావడం, ఆ ప్లాన్ అంతా తన హృదయంలో పెట్టుకొని దేవుడు తనకు అనుగ్రహించిన ఆ యొక్క కార్యాన్ని చేయటానికి ఆయన ఏ విధంగా ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ ఆయన నిలబడి చేశారు. అలాగే 3వ అధ్యాయం వచ్చేసరికి ఆ యొక్క గోడల గురించి మనకి వివరించారు. అన్ని రకాలైన గోడలు మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా వాటితో మనం నడుస్తూ ఉన్నాం అనేది మనం నేర్చుకున్నాము. 4వ అధ్యాయానికి వచ్చేసరికి అపోజిషన్, ఏ విధంగా తను పనిచేసేటప్పుడు ఆ యొక్క సన్బాలత్ కానీ టోబియా కానీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఈ యొక్క వాళ్ళని హేళన చేస్తూ అవమానపరుస్తూ కోప్పడుతూ వీళ్ళు ఎందుకు కడుతున్నారు, వీళ్ళు కట్టడం వల్ల మన బిజినెస్ పాడైపోతుంది, వీళ్ళు వచ్చేసి వాళ్ళు మంచి వాళ్ళగా చేస్తున్నారని వాళ్ళ మీద ఎదురు తిరగటం మొదలేశారు. అలాగే వాళ్ళ మీద ఎన్నో భయంకరమైన చాడీలు, ఈవెన్ నెహెమ్యా గారిని చంపడానికి కూడా చూసినట్టు మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ మనం 5వ అధ్యాయానికి వచ్చేసరికి నెహెమ్యా గారి యొక్క క్యారెక్టర్, నెహెమ్యా గారు ఏ విధంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని, దేవునిలో భయం కలిగిన నాయకుడు, లీడర్ ఏ విధంగా తన ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి వాళ్ళు ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చి దేవుని చూపిస్తారు, దేవుని భయభక్తులు ఉన్న వారికి ఏ విధంగా దేవుడు సహాయం చేస్తారు అనేది 5వ అధ్యాయంలో అద్భుతంగా నెహెమ్యా గారి యొక్క ఇన్నర్ క్యారెక్టర్ గురించి మనం చదువుతూ ఉంటాము. లోపల వ్యక్తిత్వాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇందులో చూస్తే హీజ్ జనరాసిటీ, ఈవెన్ దో హీ వాజ్ గవర్నర్ ఆఫ్ జూడా, ఆయన యూదా దేశానికి గవర్నర్గా ఆ యొక్క పర్షియారాజు ఆయన్ని ఏర్పాటు చేసినా కానీ ఆ యొక్క గవర్నర్స్ తీసుకునే జీతాలు కానీ, అదే ప్రజల దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేసే శిస్తు కానీ, ఆ డబ్బులు కానీ ఆయన ఏమీ తీసుకోలేదంట. ఎందుకని మనం ఇక్కడ చూస్తూ ఉంటుంటే ఆయన ఏది కూడా స్వార్థంతో ఏది చేయలేదు. అంతా తన ప్రజల కోసం, వారి బాగు కోసం, ఆత్మీయ జీవితాన్ని, పడిపోయిన గోడల్ని తిరిగి కట్టడానికి, వారిని నిలబెట్టడానికి, దేవుని బిడ్డలుగా మళ్ళీ దేవుని యొక్క కార్యాలు చూడటానికి ఈయన ఎంతో అద్భుతమైన సేవలు చేసినట్టు మనం చూస్తున్నాం. ఇట్స్ సచ్ ఎ వండర్ఫుల్ చాప్టర్ వెన్ ఐ రెడ్. ఇది చదువుతా ఉన్నప్పుడు చాలా నాకు సంతోషం వేసింది. 5వ అధ్యాయం, యూదా దేశానికి గవర్నర్గా ఆయన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏర్పాటు చేసుకున్న నో బర్డన్ ఆన్ పీపుల్, ప్రజలకి ఇంకా భారాన్ని ఇవ్వకుండా ప్రజలు ఎంతో అధో స్థితిలో ఉన్నారని మనం ఇక్కడ చదువుతున్నాం. ఆ యెరూషలేము పట్టణం వారంతా కూడా గొప్పవారు పేదవారిని పీడించి తీసుకుంటున్నారని శిస్తు వసూలు చేస్తూ వాళ్ళ భూముల్ని, వాళ్ళ పంట పొలాల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టుకొని ప్లెడ్జ్ చేసి వాళ్ళు బ్రతుకుతున్నట్టు, గొప్పవాళ్ళు పేదవాళ్ళని పీడిస్తూ జీవిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన అది చూసినప్పుడు చాలా బాధపడ్డారు. ఎందుకంటే శత్రు రాజ్యాల నుంచి మనం తీసుకొని వెళ్ళాము, మనం బయట శత్రు రాజ్యాల్లో బందీలుగా ఉన్నాము. దేవుని మహాకృపలో మళ్ళీ దేవుడు మనల్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ తిరిగి ఏర్పాటు చేస్తున్నప్పుడు మన వాళ్ళని పీక్కొని తింటున్నారు, మన వాళ్ళని హింసిస్తున్నారు. ఇది చాలా తప్పని ఎంతో చక్కగా దేవుని గురించి ఆయన చూపించారు. దేవుని యొక్క కృప గురించి వివరించి చెబుతున్నారు. మనము ఏ విధంగా పేదల మీద, లేని వారి మీద, తక్కువగా ఉన్న వారి మీద, లోలీ పీపుల్ మీద భారం కలిగి ఉండాలి, సహాయం చేయాలి, ఒక మంచి సమ్రైన్ వల్ల ఏ విధంగా ఉండాలని ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాము. అండ్ ఆల్సో హీ సేయింగ్ ఐ డిడ్ నాట్ డూ ఆల్ దిస్. నేను ప్రజల దగ్గర నుంచి నా ఆహారం కోసం కానీ, లేకపోతే ఆ కొత్త వైన్ కావాలని కానీ, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఆ 40 షెకెల్ జీతం కానీ ఏది నేను అంటుకోలేదు, ఇవన్నీ నేనేం చేయలేదు అని అంటున్నారు. ఐ డిడ్ నాట్ టేక్ ఎనీథింగ్ బికాస్ పీపుల్ ఆర్ ఇన్ ఏ బ్యాడ్ కండిషన్. వాళ్ళ దగ్గర లేదు, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఇంకా వాళ్ళని పీక్కొని తినడానికి నేను అలాంటి పనులు చేయలేదు అంటున్నారు. ఈ యొక్క శిస్తు, అలాగే గొప్ప వాళ్ళు ఏ విధంగా పేదవాళ్ళని పీడించుకొని తింటున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్కి తక్కువ డబ్బులు ఇస్తా, ఎక్కువ ఇంట్రెస్ట్ లాగుతాగా ఇంకా వాళ్ళ జీవితాన్ని ఇంకా కష్టంగా చేసేస్తున్న వారి గురించి విన్నప్పుడు అంట ఆయన హృదయం చాలా దుఃఖపడిందంట. He felt very sad, it seems. He was angry and he was very sad. అన్యాయంగా తీసుకుంటా ఉన్న వాళ్ళని, వెల్దీ నోబెల్స్ని, సంఘంలో గొప్ప పేరున్న వాళ్ళందరూ కూడా ఆయన ఎంతగానో దండించారంట. ఇలాంటి పనులు మీరు చేయటం చాలా తప్పు అనేసి దేవుని వాక్యం ద్వారా గద్దించారని మనం చూస్తున్నాము. అలాగే 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ గుడ్. మీరు చేసే పనులు చాలా మంచి పనులు కాదు, చెడ్డ పనులు చేయబాకండి ఇవి. మీరు దేవుని మార్గంలో వాక్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు వాక్యంలో నడవట్లేదు,
లేదు, దేవుని మాటలో నడవట్లేదు, దేవుడు చేయమన్నా మనం చేయట్లేదు. ఏదైతే దేవుడు ఎవరినైతే అప్రెస్ చేయొద్దన్నారో, వాళ్ళని బాధించవద్దన్నారో వాళ్ళని మనం బాధిస్తూ ఉన్నాం. ఇవన్నీ చాలా తప్పుడు పనులు సొసైటీలు అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం పేదవాళ్ళకి వాళ్ళని మనము పీడిస్తూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో, పేదవాళ్ల వైపు, విధవరాళ్ల వైపు, తల్లిదండ్రులు లేని పిల్లల వైపు, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడు దిక్కుగా ఉంటారు. వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళ ప్రార్థనలు వింటారు, వాళ్ళని కన్నీళ్లు వింటారు, వాళ్ళకి జవాబు దేవుడిస్తారు. దాని తర్వాత ఆ యొక్క పనిష్మెంట్ని ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది దేవుని చేతిలో. ఇక్కడ ఆయన అంటున్నా ఉన్నారు, రిస్టోర్ దేర్ వినియార్డ్స్ అండ్ ల్యాండ్స్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని, ఆ పొలాల్ని, పంట పొలాల్ని వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయండి. అండ్ వాళ్ళు అప్పుడు వాగ్దానం చేశారు, ఆయన దగ్గర ప్రామిస్ చేశారు, ఓత్ చేశారు, వీ విల్ రిస్టోర్ టు దెమ్, మేము ఇచ్చేస్తాం వాళ్ళకి తిరిగి అని అంటా ఉన్నారు. ఇది చాలా తొందరగా మాట్లాడారు. దాని తర్వాత మళ్ళీ మనం చదివితే కొంచెం వేరుగా ఉంటుంది. దాని తర్వాత ఆయన అంటున్నారు, దగ్గర 150 మంది నేను భోజనం చేసే బల్ల మీద వాళ్ళు కూడా తింటా ఉంటారు. హీఈస్ ఎ జనరస్ మ్యాన్, హీఈస్ ఎ కైండ్ మ్యాన్, సెల్ఫ్లెస్ మ్యాన్ అండ్ ఆల్సో దేవుని యొక్క పని మీద భారం కలిగిన వ్యక్తి. ఎంతో పేదల మీద ప్రేమ ఉన్నాయన, తన అన్నదమ్ములు యొక్క యూదుల మీద ప్రేమ ఉన్నాయన, వాళ్ళందరినీ తీసుకొని వచ్చి తిండి లేని వాళ్ళకైనా వాడిని కూర్చోబెట్టుకొని భోజనాలు పెట్టినట్టు చూస్తాను. దిస్ ఆల్ ఆర్ గుడ్ లీడర్స్ క్యారెక్టర్. ఒక మంచి లీడర్ యొక్క వ్యక్తిత్వము ఈ విధంగా ఉంటుందని మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఎవరైనా తక్కువ వాళ్ళని చూసినప్పుడు, లేని వాళ్ళని చూసినప్పుడు, పేదవాళ్ళని చూసినప్పుడు, అలాగే తిండి లేని వాళ్ళు చూసినప్పుడు, వస్త్రహీనులుగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు, జైల్లో ఉన్న వాళ్ళు చూసినప్పుడు, హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళు చూసినప్పుడు, అవసరతలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు నీ హృదయము యేసుక్రీస్తు హృదయం వలె అది కదలాలి, కదిలించబడాలి. అదే దేవుని ప్రేమ, అదే నిజమైన దేవుని యొక్క సేవకులు. ఊరికే నాకి గిమ్మి 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 ఇంకెంత ఇస్తారు, కవర్లో పెట్టియండి, ఎంత ఇస్తారు, ఈ పని చేస్తే ఎంత ఇస్తారు, నేను లీడర్గా చేస్తే ఎంత ఇస్తారు, నేను పాస్టర్గా ఎన్నుకుంటే ఎంత ఇస్తారు, లేకపోతే నేను నిలబడితే ఎంత ఇస్తారు. మనము పొలిటీషియన్స్ కాదు ఎప్పుడు ఇవ్వండి అనడానికి. వీ కేమ్ హియర్ టు డూ సోషల్ సర్వీస్. మంచిని చేయటానికి, మంచిని పంచిపెట్టడానికి, క్రీస్తుని మనలో చూపించడానికి, యేసయ్య చేసిన కార్యాలు మనం చేయటానికి, యేసయ్య చేయమన్న కార్యాలు మనం చేయటానికి మనం ఎన్నుకోబడ్డాం. కానీ గొడవలు పెట్టి, తగాదాలు పెట్టి, దట్ ఈస్ నాట్ రైట్. యూ నీడ్ టు సీ దట్ వన్ డే వీ ఆల్ ఆర్ గోయింగ్ టు గివ్ అకౌంట్ టు గాడ్. ఒక రోజున దేవునికి మనందరం లెక్క అప్పజెప్పేవారిగా ఉంటామని మనం కొరింథీల్లో చదువుతున్నాము, రోమాపత్రికలో చదువుతున్నాము. ఒక రోజున దేవుని సింహాసనం ముందు మనం నిలబడాలి, ఆ న్యాయ తీర్పు ముందు నిలబడాలి. అప్పుడు నువ్వు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటావు, హృదయం ఎక్కడ పెట్టుకుంటావు, గాడ్ లుక్స్ ఇన్ టు యూ. దేవుడు నిన్ను చూస్తారు, దేవుడు నిన్ను అడుగుతారు, దేవుడికి లెక్క అప్పచెప్పాలి. బీ వెరీ కేర్ఫుల్. నెహెమ్యా గారిని చూసి మనం ఈ రోజున నేర్చుకుందాము. హీఈస్ అ గ్రేట్ లీడర్ విత్ అ కంపాషనేట్ హార్ట్, లవింగ్ హార్ట్, కైండ్ హార్ట్, జనరస్ హార్ట్. అండ్ ఆల్సో ఆయన ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ, సమస్యలు వచ్చినా కానీ వెనుదిరగకుండా దేవుని సేవ చేసిన అద్భుతమైన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో చూడండి, ఈ సమయంలో కూడా ఆ బర్డన్స్ చూసి, వాళ్ళ కష్టాలు చూసి 5:19 చూస్తే, రిమెంబర్ మీ మై లార్డ్, తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మేమెంతో హీనస్థితిలో ఉన్నాం, దీనస్థితిలో ఉన్నాం, సహాయం చేయండి అని అన్నీ మనకు అనుగ్రహించే దేవుని పాదాలని ఎప్పుడు ఆయన పట్టుకొని వేడుకుంటానే ఉన్నారు. దిస్ ఈజ్ అనదర్ గ్రేట్ ట్రూత్ వీ నీడ్ టు లెర్న్. ఇది ఒక గొప్ప అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఏ విధంగా దేవుని దగ్గర నుంచి మనం పొందుతాము, దేవునిలో ఎలాగ మనం కార్యాలు చేస్తాము, దేవుని సన్నిధానం మనతో ఎలాగుంటుంది. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ గాడ్, అవునైనా మీరు మాకు ఇచ్చిన సేవనైనా ప్రభా, చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించమన్నారు నాయన, బీదవారికి సహాయం చేయమన్నారు నాయన, దిక్కులేని వారిని పోషించమన్నారు నాయన. మా దగ్గర 2 వస్త్రాలుంటే ఒక వస్త్రాన్ని లేని వారికి ఇవ్వమన్నారు నాయన. ఇదిగో ఎవరికైనా దాహంగా ఉన్న గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే నాయన, అది నా నామంలో మీరు ఇచ్చారు కాబట్టి అది మీరు నాకు చేస్తున్నారు అని అన్నారు నాయన. పేదలకు నాయన ప్రభా మేము సహాయం చేసినప్పుడు యెహోవాకు అప్పిస్తున్నాము అని అన్నారు నాయన. ప్రభా మీ యొక్క పరిచర్యలో మీరు మాకు నేర్పించిన యొక్క సత్యాలు నాయన ప్రభా, చేయమన్న కార్యాలు నాయన, మా హృదయంలో మీ ప్రేమతో నాయనా ప్రభా, అయ్యా మీరు అనుగ్రహించే కృపలో నాయనా ప్రభా, అయ్యా మేము కూడా మీరు చేసిన కార్యాలు చేయటానికి నాయన ఈరోజు నెహెమయా గారి ద్వారా నాయన 5వ అధ్యాయంలో తండ్రి ప్రభా, ఆ బిడ్డ గవర్నర్ అయ్యుండి నాయనా ప్రభా, ఆ యొక్క కష్టాల్లో ఉన్న వారిని చూసి, వారి బర్డన్స్ని చూసి, వాళ్ళ యొక్క ట్యాక్స్ని చూసి నాయనా ప్రభా, లేమితనాన్ని చూసి నాయనా ప్రభా, తను తీసుకోవాల్సింది కూడా తీసుకోకుండా నాయన ఇంకా వారికి తిరిగి నాయనా ప్రభా తన దగ్గర నుంచి ఇచ్చిన ఒక గొప్ప నాయకునిగా మేము ఇక్కడ చూస్తున్నాం నాయన. అలాంటి క్యారెక్టర్ నాయన, అలాంటి వ్యక్తిత్వం
చదువుతూ నాయన ఇలాంటి ఈ యొక్క క్యారెక్టర్స్ మేము చదివినప్పుడు నాయన వీటిని మేము ఫాలో అవటానికి నాయన మంచిని మేము తీసుకొని దానిలో నడవటానికి నాయన దాని ప్రకారం మేము అలాంటి సేవలు చేయటానికి ప్రభా మా హృదయాన్ని మీరు కరిగించినాయన కదిలించినాయన ప్రభా మూవ్ చేసినాయన ప్రభా ఈ యొక్క స్వార్థాన్ని మా హృదయంలోంచి తీసివేసినాయన ప్రభా నిస్వార్థమైన దేవుని సేవ చేయటానికి ఏ విధంగా మీరు సెల్ఫ్లెస్గా జీవించినాయన సెల్ఫ్లెస్ యొక్క సర్వీసులు చేసినాయన ప్రభా ఎంతోమందికి నాయన ప్రభా ఏ విధంగా మీరు మాకు రక్షణ ఇచ్చి యొక్క నిత్య జీవులోకి నడిపిస్తున్నారో అదేవిధంగా నాయన మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించినాయన కృపను అనుగ్రహించినాయన సహాయం చేసినాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ప్రభా పేదవారిని చూసినప్పుడు నాయన ప్రభా వారికి సహాయం చేయటానికి నాయన ముందుకు రావడానికి ప్రభా పరిశుద్ధాత్మదేవ వారి హృదయాలు మీరు స్పందింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.